6వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే 3వ వచనం నుంచి రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడునో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉండు. ఎలాగనగా మన మీకును పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులో నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడని మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాప్తిజం అనేది జీవ మరణ పునరుద్ధానాలకు సాదృశ్యం. బాప్తిజం తీసుకున్న తర్వాత మనము క్రీస్తు కూడా మన పాత గత జీవితము పాతి పెట్టబడుతుంది. మనము ఆ నీటిలో నుంచి తిరిగి లేచిన తర్వాత మనము యేసుక్రీస్తు తిరిగి ఏ విధముగా లేచాడో అదే విధముగా మనము కూడా లేపబడతాము. అనగా నూతన జీవం పొందినటువంటి వారము. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణ సాదృశ్యము, ఆయన పునరుద్ధాన సాదృశ్యము ఈ బాప్టిజములో మనకు ఉన్నదని మనం ఎరిగి ఈరోజు క్రీస్తు కూడా యుగాయుగములో జీవించుటకు నూతన సృష్టిగా జన్మించినటువంటి జీవితము బాప్తిజం వలన మనకు కలుగుతుంది. కాబట్టి ఈరోజు నీ ఇద్దరు బిడ్డలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా గమనించాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, బాప్తిజం వలన మన జీవితంలో ఇక మనకు మరణము మన మీద ప్రభుత్వం చేయలేదు. మరణము మన మీద ప్రభుత్వము చేయదు. ఎందుకంటే మరణమును జయించినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆ ఉన్నతమైనటువంటి ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అభిషేకం మనలో ఉంటుంది. కాబట్టి ఈరోజు నుంచి మీరు దేవునికి సాక్షులు. దేవునికి స్తోత్రం. మీరు దేవునికి సాక్షులు మాత్రమే కాదు, మీరు నూతన జీవం పొందినటువంటి వారు, క్రీస్తుతో కూడా మమేకమైనటువంటి శరీరములు కలిగినటువంటి వారు, నూతన జీవము కలిగినటువంటి వారు. కాబట్టి ఈ బాప్టిజం అనేది మనకు ఒక నూతన జీవితమే కాదు, మనము క్రీస్తు వచ్చినంత వరకు ఈ లోకములో ఉన్నా లేకపోయినా ఆయనతో కూడా మమేకమైనటువంటి శరీరము ప్రాణాత్మ దేహములు కలిగి ఉన్నాము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు బాప్టిజం విలువ అంతుంది. అందుకే మనము మరణములోనికి బాప్తిజం పొందిన వారమై, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకి ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. కాబట్టి ఈరోజు మనము మన పాత గత జీవితం అంతా కూడా విడిచిపెట్టి నూతన జీవం పొందినటువంటి వారముగా మనం ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, నీ ఇద్దరు బిడ్డలు ఈరోజు బాప్తిజం తీసుకున్నారు. నేను వారు నూతన జీవం పొందినటువంటి వారు. బాప్తిజం అంటే డెత్ అండ్ బరియల్ అండ్ రెజరెక్షన్, మరణము, భూస్థాపనము, తిరిగి పునరుద్ధానం. క్రీస్తు యొక్క శరీరము దాల్చినటువంటి వారు, క్రీస్తుతో కూడా మమేకమైనటువంటి వారు, క్రీస్తు నందు ఉన్నటువంటి వారు, నూతన సృష్టిగా చేయబడినటువంటి వారు. కాబట్టి ఈరోజు ప్రభా, నీ బిడ్డలిద్దరిని మీరు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. నాయన, కూడి వచ్చిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.